తల్లికి వందనం న్యూస్. తల్లికి వందనం గడువు పూర్తి. తల్లులకు మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు. ఏపీ కుటుంబ ప్రభుత్వం ప్రారంభించిన తల్లికి వందనం పథకం గడువు పూర్తయింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే తల్లులకు కూడా సూచనలు చేశారు. అందువల్ల ఇప్పుడు ఆ తల్లులు ఏం చెయ్యాలన్నది కీలక అంశంగా మారింది. తల్లికి వందనం పథకం అమలుపై కొంతమంది అసత్య ప్రచారం చేయడంతో ఆ ప్రచారాలను ఖండించడంతో పాటు విద్యాశాఖ మంత్రిగా ఈ పథకం పక్కాగా అమలయ్యేలా మంత్రి నారా లోకేష్ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆర్థిక మంత్రి కేశవ్తో ఈ పథకం అమలు తీరుపై సమీక్ష జరిపారు. ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా తల్లుల అకౌంట్లోకి డబ్బులు జమ అవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఈ పథకాన్ని జూన్ 12న అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం జూన్ 13, 14 తేదీల్లో అకౌంట్లో డబ్బులు జమ అవుతుందని చెప్పింది. అదేవిధంగా తల్లుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. ఇక ఎవరికైనా మనీ జమ అవ్వకపోతే ఆదివారం ప్రభుత్వ ఆఫీసులు సెలవు కాబట్టి సోమవారం నుంచి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇందుకోసం గ్రామ్ వార్డ్ సచివాలయంకి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు, లేదా మన మిత్ర వాట్సాప్ గవర్నర్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు, లేదా గ్రామ్ వార్డ్ సచివాలయం వెబ్సైట్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ పథకం అమలుపై అధికారులు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన తల్లులు ఎంతమంది ఉంటే అంతమంది ఖచ్చితంగా డబ్బులు జమ అవ్వాల్సిందే అని ఆదేశించారు. అంతేకాదు అర్హులైన తల్లులు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లోకి లేకపోతే వాటిని యాక్టివ్గా చేయించే బాధ్యత కూడా తీసుకోవాలని ఆదేశించారు. కాబట్టి ఇప్పుడు అధికారులు ఇలాంటి అకౌంట్లపై దృష్టి పెట్టారు. అకౌంట్ యాక్టివ్గా లేకపోతే తల్లి మొబైల్కి మెసేజ్ వస్తుంది, అకౌంట్ని యాక్టివ్ చేసుకోమని. అందులో సందేహం లేదు. ప్రభుత్వం జూన్ 26వ తేదీ వరకు కంప్లైంట్ను స్వీకరిస్తుంది. అలాగే ప్రతిరోజు కంప్లైంట్ను పరిశీలిస్తూ సరిచేస్తూ మనీ జమ చేస్తూ ఉంటుంది. జూన్ 26వ తర్వాత అప్పటి వరకు వచ్చిన కంప్లైంట్లో ఇక ఏవైనా మిగులుంటే వాటిని చకచకా పూర్తి చేసి జూన్ 30లోగా పని పూర్తయ్యేలా చేస్తారు. ఇలా ఈ పథకాన్ని ఎవరూ మిస్ అవ్వకుండా ప్రభుత్వం పక్కా ప్లాన్ ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 1వ తరగతిలో కొత్తగా చేరిన విద్యార్థులు, ఇంటర్ పాస్ట్ ఇయర్లో చేసిన విద్యార్థులకు సంబంధించిన వివరాలన్నీ కూడా సచివాలయంలో సోమవారం నుంచి స్వీకరిస్తారు. ఈ వివరాలను నమోదు చేసి జూలై 5 తర్వాత నుంచి ఆ విద్యార్థులకు సంబంధించిన డబ్బులను కూడా అకౌంట్లో జమ చేస్తారు. అందువల్ల సంబంధిత తల్లులు ఆ వివరాలన్నీ సచివాలయంలో ఇవ్వచ్చు. ఇలా ఈ పథకాలన్నీ పక్కాగా అమలు చేయడం ద్వారా ప్రతిపక్షాలకి షాక్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో అతిగా వస్తున్న తప్పుడు ప్రచారాలకి కూడా బ్రేక్ వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై చర్యలు కూడా ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది. ఏవైనా సమస్యలు ఉంటే సచివాలయంలో సరిచేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంతేగాని అసత్యాలను ప్రచారం చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని